రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనలతో సిఎస్ఆర్ నిధుల సహకారంతో నగర వ్యాప్తంగా పచ్చదనం కోసం హరిత నెల్లూరు సహకారంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలను లేదా వాటిని సంరక్షించే ట్రీ గార్డులను ధ్వంసం చేయటం లేదా దొంగలించడం వంటి చర్యలను నగరపాలక సంస్థ తీవ్రంగా పరిగణిస్తోందని మేయర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనలతో సిఎస్ఆర్ నిధుల సహకారంతో నగర వ్యాప్తంగా పచ్చదనం కోసం హరిత నెల్లూరు సహకారంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలను లేదా వాటిని సంరక్షించే ట్రీ గార్డులను ధ్వంసం చేయటం లేదా దొంగలించడం వంటి చర్యలను నగరపాలక సంస్థ తీవ్రంగా పరిగణిస్తోందని మేయర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈరోజు 50 అర్జీలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా టిక్కో హౌసెస్ గురించి కూడా వాటి గురించి కూడా పలు అర్జీలు రావడం జరిగింది. వాటికి కూడా త్వరలోనే ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేలాగా ఎవరికి అర్హులైన వారికి ఇళ్ళు ఇచ్చేలాగా చేస్తామని కమిషనర్ గారు కూడా ఇప్పటివరకు చెప్పారు. అదేవిధంగా మన సిటీలో ఎక్కడైనా సరే డెమాలిష్ చేసిన మెటీరియల్ ఏదైనా సరే సార్ చెప్పారు ఆ నెంబర్ తీసుకొని మీ పర్మిషన్ తీసుకొని ఎక్కడ వేయాలో అక్కడ వేయండి. అదేవిధంగా గ్రీనరీ కూడా మనకి నారాయణ సారు ఎంతో ఖర్చు పెట్టి అది మన నెల్లూరు నగరపాలక సంస్థ ₹1 కూడా చెల్లించకుండా నారాయణ సారు సొంత నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో వేపిస్తున్నారు. చెట్లు నాటడం అనేది మనకి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మన నెల్లూరు చల్లగా ఉండాలని చెప్పి చెట్లు నాటించడం జరిగింది. అవి ఎవరు తీసేయకుండా వాటిని ఎవరు ముట్టుకోకుండా కూడా వాటిని ఎవరు విక్రయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఏదైనా సరే మీరు ఆ చెట్లనైనా తీసివేయడం కానీ ఎక్కడైనా మార్చడం కానీ ఉంటే కనుక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మన శానిటేషన్ ఇంటింటికి చెత్త బండ్లు వస్తున్నాయి. చెత్త బండ్లకే ఇవ్వండి. ఎక్కడ ఖాళీ ప్లేసుల్లో మాత్రం వేయకండి. ఖాళీ ప్లేసుల్లో వేయకుండా మన ఇంటి డోర్ టు డోర్ వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. గ్రీనరీ కూడా ఎవరు పాడు చేయకుండా చూసుకుందాం అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది సిటిజన్స్ వివిధ సమస్యలపైన మరియు సర్వీస్ పైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ కి సంబంధించి గతంలో టిడ్కో ఇల్లు ఇచ్చినటువంటి వారు ఎవరైతే వివిధ కారణాల వలన క్యాన్సిల్ చేసుకున్నారో వారికి వారి యొక్క అర్హతను బట్టి రీఅలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి టిడ్కో ఇళ్లకు అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇప్పటికే రీఅలాట్మెంట్ కింద 602 మంది అప్లై చేసుకున్నారు. వారికి లిస్ట్ కూడా వారి యొక్క అప్రూవల్ కూడా పూర్తయింది. త్వరలోనే వారికి ఆ ఇల్లు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే 365, 430 డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ సంబంధించి లోన్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు లేదా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా తీసుకోగలిగిన వారు కూడా ఆసక్తి ఉన్న వారు ముందుకు వస్తే వారికి టిడ్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు నెల్లూరు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ కి ముఖ్య గమనిక. కేబుల్ ఆపరేటర్స్ వారు కొత్త కేబుల్స్ ని వేసినప్పుడు పాత కేబుల్స్ ని తీయకుండా అలాగే కరెంటు పోల్స్ పైన ఉండడం వల్ల అవి ఇరుకైనటువంటి రోడ్లలోనూ లేదా ఇరుకైనటువంటి స్ట్రీట్స్ లోనూ
అవి కిందికి వేలాడడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఈ మధ్యకాలంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు వారు వివిధ వార్డుల్లో పర్యటించినప్పుడు కూడా ఈ కేబుల్ ఆపరేటర్స్ కి కేబుల్స్ వల్ల వస్తున్నటువంటి అవరోధాలను గురించి ప్రజలు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొత్త కేబుల్ని వేసినప్పుడు పాత కేబుల్ని కట్ చేసి అది ప్రజలకు ఎటువంటి అవరోధాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లకి 3 రోజుల గడువులోగా మీకు సంబంధించినటువంటి పాత కేబుల్స్ని మీరు సరి చేసుకోకపోయినట్లయితే మున్సిపల్ అధికారులే వాటిని తొలగించడం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి నష్టాలకి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా మీరు వినియోగంలో లేనటువంటి కేబుల్స్ అన్నింటినీ కూడా మీరుగా మీ ఖర్చులతోనే తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ గతంలో కూడా చెప్పాము, సర్కార్ కూడా ఇచ్చాము. ఏ ఒక్కరు కూడా మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్స్ని పడగొట్టడం కానీ లేదా కొత్తగా బిల్డింగ్స్ని కట్టే క్రమంలో అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాం. అయితే కొంతమంది అనుమతులు తీసుకోకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ని డిమాలిష్ చేసి అక్కడ వచ్చినటువంటి ఆ డిమాలిషన్ వేస్ట్ని అదేవిధంగా కన్స్ట్రక్షన్ యొక్క మెటీరియల్ని ఎక్కడంటే అక్కడ డంప్ చేయడం వల్ల రహదారుల వెంబడి ప్రమాదాలు జరగడంతో పాటు రహదారుల వెంబడి ఈ సిఎన్డి వేస్ట్ కుప్పలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ ఈ సిఎన్డి వేస్ట్ కలెక్షన్కి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసి సిఎన్డి వేస్ట్ కలెక్షన్ సెంటర్ని కూడా బోడిగాడి తోటలో పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ని అంటే అది గ్రావెల్ కావచ్చు, శాండ్ కావచ్చు లేదా మెటల్ కావచ్చు అది రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ వేయకుండా మీరు మా హెల్ప్ లైన్ నంబరు 9494018118 9494018118 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసినట్లయితే మున్సిపల్ అధికారులు వచ్చి ఆ సిఎన్డి వేస్ట్ని తరలించడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది రోడ్ సైడ్ మార్జిన్స్లోనూ లేదా ఊరి బయట ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో దీన్ని వేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.